మనం చంపితే పోయేది ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాలు. రెండో ప్రాణం ఎవరిదమ్మా? మా అన్నది. ప్రాణాలు తీసే ఆ దుర్మార్గుడి బిడ్డకి నా కడుపులో ఊపిరి పోస్తారనుకున్నావా? ఆ మాట నేను అక్కడ చెప్పకపోయుంటే ఈ పాటికి నీ నెత్తుటి ముద్ద ఈ ఊరి మధ్యలో మిగిలుండేది. ఆవిడ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయటానికి తాత్కాలికంగా ఎప్పటికప్పుడు మత్తు ఇస్తూనే వస్తున్నాం. మరేం చేయమంటారండి? అన్నయ్య లేడు అన్న విషయాన్ని అమ్మ అర్థం చేసుకోవడం లేదు. ఇదిగా కొంచెం టేబుల్ ఖాళీ చేయవా? మేమెందుకు ఖాళీ చేయాలి? మేము కొంచెం పర్సనల్ మ్యాటర్లు డిస్కస్ చేసుకోవాలి. ఖాళీ చేస్తారా? పర్సనల్ మాటలు మాట్లాడుకోవాలంటే పార్క్ ఎందుకు వచ్చా? గొప్పడు మరి నువ్వు నాకు చెప్పాలి. ఐఎమ్ శివమని, వీళ్ళు మా రౌడీస్. కామెడీగా ఉన్నారు. వీళ్ళు రౌడీలు ఏంటి? మీ మీద ఆడియన్స్ కున్న ఫీలింగ్ అది. అన్నా వాడు తాగి వాగుతున్నాడన్నా. అంతేనంటవా? అన్నా నువ్వు అలాంటే మేము తాగమన్నా. ఆ మాట అనకండ్రా. ఇవాళ అరిగేడు సచిన రోజు అసలు మామూలు సెలబ్రేషన్ చేసుకోకూడదు, రచ్చ రంబోలా చేసేయాలి. కానీ వాడు ఖాళీ చేయని అన్నాడు రా. అన్నా మేం చేపిస్తాం కదన్నా. చేంజ్ అయితే చూడు, కాసేపట్లో ఇక్కడ మర్డర్ జరగబోతుంది. ఎవరిని? అది మందేసినా కానీ తెలీదు. అది నువ్వు కూడా కావచ్చు. అంటే మీరు రియల్ రౌడీలా? ఒరే హనుమంతు, సరదాగా పోటు పడా, ఆడికే క్లారిటీ వచ్చేద్దే. ఇప్పుడు మీరు రౌడీ అనే క్లారిటీలోకి వచ్చేసిందిరా. కూర్చోండి. ఇవన్నీ క్లీన్ చేసి మంచి స్కాచ్ విస్కీ 2 లార్జ్ బ్యాగ్లు అట్రా. మా యదవులకి ఏం కావాలో అడిగి తెలిసినట్రా. పెప్పర్ చికెన్ ప్లేట్ అట్రా. అలా యదవులకి ఏం కావాలో అడుగు. చూరా హనుమంతు అన్నా, ఇప్పుడు మీ అందరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజు అరిగాడు ఉబ్బుడైపోయాడు కాబట్టి ఇక నుంచి మన ఊళ్ళో మనకి తిరుగులేదు. ఊరికి సేవ చేసే కార్యక్రమాలన్నీ మా మనక్కే చూసుకుంటుంది. ఊళ్ళో పత్యాపారాలన్నీ మనం చూసుకుంటాం. పత్యాపారమా అన్నా? ఏమైనా కాటన్ మిల్గాని పెడుతున్నావన్నా? అవునరా, నువ్వు అడిగి నీకు సొక్క కుట్టిని చెప్తాను, వేసుకుని తిరిగి కానీ ఎదవా. పత్యాపారం అంటే ఊళ్ళో మనం రౌడీస్ అని తెలియడానికి చిన్న చిన్న గొడవలో బుల్బుల్ సెటిల్మెంట్లు చేయటం అనమాట. మామూలు మానవంగాల ఆ విధంగా మన ఊరిని ముందుకు తీసుకెళ్లిపోయే కార్యక్రమం చేపడదామని చెప్తున్నాను అనమాట. అన్నా
మనకేం ఇబ్బంది కాదు కదన్నా? పంచాయతీ పెట్టడానికి, కొరడా దెబ్బలు కొట్టించడానికి ఆ హరిగా లేడుగా. ఇకంతా మనష్టమే. కాబట్టి మై డియర్ రౌడీస్, పీకల దాకా తాగండి, కడుపు నిండా తినేయండి. ఈ ఆనందాన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదా? కుమ్మేండి అంతే. రాగండి రే, చీరలే చీరలు చీరలే. అది కాదన్నా. ఏంట్రా? ఎంతైంది? అన్నా, నాకు కొంచెం మసక కనపడుతుంది. అదిగా ఆ వచ్చేది మన శాలరీలా ఉందేంట్రా? అన్నా, హరి చెల్లెలేనా? హరి చెల్లెలా? రేయ్, మందులో మనం తీసుకున్న నిర్ణయానికి బోని దొరికిందిరా. ఇప్పుడు దాన్ని ఏం చేసినా అడగడానికి దాని అన్న లేడు, ఇక్కడెవడు అడ్డురాడు. అలా దేపి మొహలేసి వస్తారంట్రా. సీఎమ కోళ్ళు లాంటి నాటు కోడి వెళ్ళిపోతుంది. తీయండి బండి. ఈ బొల్లు కూడా స్త్రీల పక్షపాతులే. వాళ్ళు ఎక్కేటప్పటికి రయ్యి రయ్యమని ర్యాకెట్లు వెళ్ళిపోతుంది చూడు.
ఏమైనా సరే ఈ ఏలి నాటుకోడిని పట్టుకోవలసిందే, నుంచుకోవలసిందే. పోనీ ఇప్పుడే ఊళ్ళో ఏ ఎదవ పనులు చెయ్యాలా అని థింకింగ్ చేస్తున్నావు. ఎంతలో నువ్వు కనిపించావు. మరి అదిగా నన్ను వదిలే. వదిలేస్తారు పాపం. ఆ రోజు ఆడెవడో వచ్చి హీరోలా కాపాడేహాడు. ఇప్పుడు ఎవడొస్తాడు? ఇదిగో నేను మా అమ్మకి మెడిసిన్స్ తీసుకెళ్ళాలి, ప్లీజ్ తప్పుకో. అవునా? అక్కడ మీ అమ్మకు మందులు కావాలి, ఇక్కడ నాకు నువ్వు కావాలి. ఓ 10 నిమిషాలు నువ్వు నాకు కోఆపరేట్ చేసావు అనుకో, నీ దారి నువ్వు వెళ్ళిపోది కానీ నా దారి నేను వెళ్ళిపోతాను. రా రా రమ్మంటుంటే రా 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 రా. మరి అదిగా తప్పుకుంటావా లేదా? అబ్బో, అన్న చచ్చిపోయినా గొంతులో గీర సావలేదు. ఆ రోజు మిస్ అయిన రేపు ఈ రోజు జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నా జోలికి రావద్దు, మర్యాదగా చెప్తున్నా. కోసుకోవడానికి ఫిక్స్ అయిన తర్వాత కోడిని వదిలేస్తావా? చదువుకోవడానికి ఫిక్స్ అయిన తర్వాత పుస్తకాన్ని వదిలేస్తావా? నీకు బండ మండలు సహా తెలియట్లేదు. రేపులో అరుపులు కేకలు ఉండాలి కానీ ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ ఉండకూడదు. నా మాట అదే వచ్చింది. చెప్పి తినాలి. రా 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 ముందు బుద్ధి. రేయ్ ఏం చేస్తున్నారా? అన్నా రేప్ చేస్తున్నావు కదా, అందుకని కళ్ళు మూసుకున్నావన్నా. మా బాబులే, అది నన్ను చంపేసి వెళ్ళిపోయినా కూడా మీరు ఇలాగే ఉంటారంటరా? అది పారిపోతుందిరా. ఎక్కడన్నా? అది కూడా నేనే చెప్పాలి. అది వెళ్ళిపోతుంది, పట్టుకోండిరా.
ఓరు బాబు దీని పొరిగేంట్రా, దీనికి కానీ ఒలింపిక్స్ పంపిందే అన్ని మెడల్స్ తెచ్చేద్దరా బాబా. అన్నా తాగిందంతా దిగిపోయిందన్నా. ఏంట్రా అన్నా ఓ వేయిస్తే వైన్ షాప్ దాకా పోయేస్తా అన్నా. అన్నా మాకు కూడా అన్నా. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మీ కొరస ఏంట్రా? అది దొరకలేదని ఇక్కడ నరాలు తెగిపోతుంటే దిగిందని మీకు బాధగా ఉందా? అన్నా మందేస్తే మమ్మల్ని కూడా ఒలింపిక్స్ పంపించాలి అనేంత బాగా పరిగెడతావన్నా. రే అది వెళ్ళిపోతుందిరా, ముందు దాని సంగతి చూడండి రా. అది దొరికిందనుకో మీకు ఏకంగా బ్యాన్ తీసేపు కొనిస్తాను. మీకు స్టార్టింగ్ ట్రబుల్ కదా, ఒక్క నిమిషం పట్టుకోండి. ప్లీజ్ త్వరగా వెళ్ళండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్రతిసారి ఎవడొకడొచ్చి అడ్డుపట్టమే. ఇప్పుడు ఎవడో లేడు కదా అనుకుంటే ఈడెవడరా మధ్యలో కారు వేసుకొచ్చి అడ్డుపట్టాడు. రాయ్ త్వరగా వెళ్ళండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. త్వరగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి, టైంకి వచ్చి నన్ను సేవ్ చేశారు. అర్జెంటుగా మా అమ్మ కోసం మెడిసిన్స్ తీసుకెళ్తుంటే వాళ్ళు నా వెంట పడ్డారు. అయ్యో, మెడిసిన్స్ కింద పడిపోయాయండి. దారిలో ఏదైనా మెడికల్ షాప్ దగ్గర ఆపరా, మెడిసిన్స్ తీసుకుంటాను. థ్యాంక్స్ అండి. అన్నయ్య, அண்ணா அது யாரு? நான் முருகன். మురుగనా? మురుగన్ ఏంటన్నయ్య? అసలు గెటప్ ఏంటి? అక్కడ నువ్వు చనిపోయావని మేమందరం ఎంత అల్లాడిపోతున్నావో తెలుసా? அடா முருகா, நீ யாரம்மா? நான் யாరనుకుంటివి? நான் సాంబార్ మురుగా, క్యాటరింగ్ చేస్తున్నా. ఎందుకన్నయ్య ఎవరోలా మాట్లాడుతున్నావు? ఈ వేషం ఏంటి? నువ్వు వంటలు చేయడం ఏంటి? కడవలే అడమురుగా, చిన్న పొన్ను ఏదో కష్టంలో ఉండాది అని సాయం చేస్తే అన్నా తంబి అని నీయేందమ్మా కాలేలో హైటెక్ సిటీకి ఫుడ్ చేసి పంపించాలా? తలమ్మా తల. అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు? సొన్నా పురియాదా? నాన్ మురుగన్, సాంబార్ మురుగన్. అన్నా తంబి అని సొల్లి ఉయర్ వాంగాద. పో పోమ్మా పో. అన్నయ్య, అన్నయ్య నా మాట వినన్నయ్య. పో అన్నయ్య
అనయ్య అనయ్య ఆటో ఆటో స్టాప్ ఆ కార్ని ఫాలో చేయండి త్వరగా పోనీ